ఈరోజు గద్దరన్న ప్రథమ వర్ధంతి. ఆయన చనిపోయి సంవత్సరం అయిందని అని కూడా అనిపిస్తలేదు. కానీ మనందరికీ దూరమైన రోజు ఈరోజు తీవ్ర అనారోగ్యానికి గురై తను సర్జరీ అయిన తర్వాత చనిపోవడం జరిగింది. ఆయన జ్ఞాపకాలన్నింటినీ నెమరేసుకుంటూ ఈరోజు ఆయన సంస్మరణ సభని ఇక్కడ హైదరాబాద్లో జరుపుకుంటున్నాం. గద్దరన్న లేని లోటు అనేది ఈ సంవత్సర కాలంలో అందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే నాకు దాదాపుగా నేను 19 సంవత్సరాల వయసప్పటి నుంచి గద్దరన్నతో ప్రత్యక్ష పరిచయం. అంటే యువకుడుగా విద్యార్థిగా ఉన్నప్పుడు పాటలతో పరిచయం ఉంటే ఆ పాటలు మమ్మల్ని అందరినీ కూడా ఉద్యమాల వైపు నడిపించడం జరిగింది. ఒక చైతన్యంగా తిరుగుబాటు వైపు మమ్మల్ని అందరినీ గద్దరన్న పాటనే నడిపించింది. ఆ తర్వాత వాళ్ళతో కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, అతనితో కూడా దగ్గర ఉండి నేను విద్యార్థి దశ నుంచి అట్లాగే పౌరకుల సంఘంలో నేను క్రియాశీలకంగా జెండా నగరాల శాఖలో బాధ్యుడిగా పనిచేస్తున్నప్పుడు, ఆ తర్వాత నేను జర్నలిస్ట్గా తెలంగాణ జర్నలిస్టు ఫోరం పెట్టినప్పుడు కూడా మాకు అన్నింటిలో గైడ్గా ఉన్నవాడు గద్దరన్న. మా తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు ఎవరు కూడా తెలంగాణ గురించి మాట్లాడతలేని పరిస్థితి ఉన్నప్పుడు జర్నలిస్టులు మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పినప్పుడు నాకు గద్దరన్ననే మీరు కూడా ఒకటి చేయండి రా, ఓ జర్నలిస్టులు అందరినీ కలిసి ఏకం చేయండి అని చెప్పి నన్ను ప్రోత్సహించి మా జర్నలిస్టుల ఫోరం ఏర్పాటుకు అంకురాలను జరిగిందంటే అది గద్దరన్న వల్లనే అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను